వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ములుగు ఏజెన్సీ ప్రాంతాలతో పాటు భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో పూర్తిగా భారీ వర్షాలు కురుస్తున్నట్టుగా వాతావరణ శాఖలు గణాంకాలు చెప్తున్నాయి. ఇక ప్రధానంగా చూసుకుంటే ఇంకా రాగల 3 రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని చెప్పేసి ప్రస్తుతం అయితే మనకు తెలుస్తుంది. ఇక ప్రధానంగా చూసుకుంటే చిలికా సరస్సు వద్ద కేంద్రీకృతమైనటువంటి వాయుగుండం రాత్రి ప్రస్ఫుటమైనటువంటి అల్పపీడనం ప్రతాపంగా బలహీనపడింది. దీంతో అల్పపీడనం వాయువ్య దిశలో కదిలి ఆదివారం ఉదయం నుంచి అంటే ఈరోజు ఉదయం నుంచే వర్షాల ప్రభావం మరింతగా పెరిగిందని కూడా తెలుస్తోంది. ఇక అంతర్గత ఒడిశా ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో కేంద్రీకృతమైనటువంటి అల్పపీడనం రానున్న 12 గంటల్లో ఛత్తీస్గఢ్ ప్రాంతంలో బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే దీని ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ కొన్ని చోట్ల అక్కడక్కడ భారీ నుండి అతి భారీ కురిసే అవకాశం ఉంది. ఇక రేపు ఎల్లుండి 2 రోజులు మాత్రం వాతావరణ శాఖ మరింతగా హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలో ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. ఇక వరంగల్ ఉమ్మడి జిల్లా విషయానికి వస్తే ఏదైతే ములుగు ఏజెన్సీ ప్రాంతాల్లో రోజు రోజుకు వర్ష ప్రభావం విపరీతంగా పెరుగుతుంది. దీంతో తుపాకులగూడెం సమ్మక్క సాగర్ బ్యారేజ్కు అయితే ఎగువ నుండి భారీగా చేరుతున్నటువంటి వరద అయితే అధికంగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టుగా ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. ఇక ములకట్ట వాగు, మంగపేట, రామన్నగూడెం, పుష్కర్ ఘాట్లలో పెరుగుతున్న గోదావరి నీటి మట్టం చూస్తుంటే పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అదే గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అయితే అప్రమత్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నివాసితులను దాదాపుగా పునరావాస కేంద్రాలకు తరలించేందుకైతే జిల్లా కలెక్టర్లు అదేవిధంగా అధికారులు సమ్యత్తం అవుతున్నటువంటి పరిస్థితి కలుగుతుంది. ప్రధానంగా మంత్రి సీతక్క ఆదేశాల మేరకు అక్కడ ములుగు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరినీ క్షేమమైనటువంటి ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి సందర్భంగా ఉంటుంది. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఏదైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో గర్భిణీ స్త్రీలకు డెలివరీ టైం ఉన్నటువంటి ఈ మాసంలో జనవరి టైం ఉన్నటువంటి వారిని ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు. వారి కోసం ప్రత్యేక వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేసినట్టుగా సీతక్క చెప్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇక 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకైతే వాగులు వంకలు పొంగిపోతున్నాయి. జీడివాగు, జంపన వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక మరోవైపు బోగతా జలపాతం అయితే పరవలు తొక్కుతుందనేది కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే వెంకటాపురం వాజేడు మండలంలో అత్యధికంగా 82.44 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా మనకు కనబడుతుంది. అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంత భారీ స్థాయిలో వర్షపాతం నమోదవడం కూడా ఇది మొదటిసారి కూడా అధికారులు గణాంకాలు చెప్తున్నటువంటి సందర్భం ఉంటుంది. ఇక పోతాను.